మిడ్‌నైట్ 12కి నేనిప్పుడు బొరుగులు మిక్స్చర్ చేసుకొని తింటున్నాను. అసలేమైందో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పాటికి అందరూ నిద్రపోతా ఉంటారు. బట్ నాకు మాత్రం ఆకలేస్తుంది. సో, ఇప్పుడు టైం అయితే 11:32 అవుతుంది. బట్ నాకు ఆకలేస్తుంది. సో, ఏదో ఒకటి చేసేసుకుందాం వచ్చేయండి. ఈజీగా ఫాస్ట్‌గా ఆమ్లెట్ చేసుకుందాము అంటే ఎగ్స్ అయితే లేవు. సో, అందుకని ఇంక బొరుగులు మిక్స్చర్ చేసుకుందాము అనేసి బొరుగులైతే తీసి పెట్టుకుంటున్నాను. ఇంక దానికోసం ఆనియన్, టొమాటో, కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. ఇంక కట్ చేసేటప్పుడైతే ఫస్ట్ నేను ఆనియన్ కట్ చేశాను. బట్ నాకు అప్పుడు మాత్రం ఏం కళ్ళలో నీళ్ళు రాలేదు. తర్వాత టొమాటో కట్ చేసేటప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఫైనల్లీ కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో అన్నీ అయితే ఆ బొరుగుల్లో వేసేసుకున్నాను. వాటితో పాటు సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, ఇంకా 1 లెమన్ అయితే పిండేసుకున్నాను. మీ దగ్గర పీనట్స్ ఆర్ కారాలుంటే అవి కూడా ఏసుకోండి. నా దగ్గర మిడ్‌నైట్ కాబట్టి లేవు. సో, వేసుకోలేదు. ఇంక అవన్నీ స్పూన్‌తో మిక్స్ చేస్తే సరిగ్గా మిక్స్ అవ్వవని నా హ్యాండ్‌తోనే మిక్స్ చేశాను. ఇంక ఫైనల్లీ మన బొరుగుల మిక్స్చర్ అయితే అయిపోయిందనమాట. ఇంక టేస్ట్ చేయడం ఒక్కటే లేట్. ఆ బొరుగుల మిక్స్చర్‌లోకి కాంబినేషన్‌గా టీ అయితే బావుంటుంది అని మా అక్క అయితే టీ పెట్టేసింది. మీకు ఈ కాంబినేషన్ నచ్చితే కామెంట్ చేయండి. ఇంక ఫైనల్లీ టేస్ట్ విషయానికొస్తే నేను ఫస్ట్ టీ టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బావుంది. మా అక్క పెట్టింది కాబట్టి. నేను పెడితే సర్వనాశనం అయ్యేది. ఎందుకంటే నాకు అన్ని వంటలొచ్చు కానీ టీ పెట్టడం మాత్రం అస్సలు రాదు. ఎప్పుడు పెట్టినా అది వేస్ట్ అయిపోతది. ఇంకా నా స్వహస్తాలతో చేసిన బొరుగుల మిక్స్చర్ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బావుంది. మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ సిబ్లింగ్స్‌తో కానీ నైట్ ఔట్ చేయండి. చాలా బావుంటుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.